విశాఖ జిల్లాలో అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి చోడవరం కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు లేదంటే కార్యసిద్ధి వినాయకుడు ఆ క్షేత్రం గురించి చెప్పుకుందాం. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ ఏదైనా పని మొదలు పెడితే అది అయ్యి తీరుతుంది. ఇందులో చాలా మిస్టరీ దాగి ఉంది. ఆ మిస్టరీ బయట పెట్టాలని చాలా సైంటిస్టులు అలాగే పురాతన శాస్త్రవేత్తలు ట్రై చేసినా ఇప్పటిదాకా దొరకలేదు. అదేంటంటే ఇది 600 సంవత్సరాల నుంచి ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో, ఎన్ని యుగాల నుంచి ఆ స్వామి అక్కడ కొలువైనాడో మనకు తెలియదు కానీ 200 సంవత్సరాల నుంచి నిత్య పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ జనం చెప్పుకుంటూ ఉంటారు, భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇందులో విశేషం ఏంటంటే స్వామివారు అలా సగం కనపడతారు, మిగిలిన సగం లోపల ఉన్నట్టుగా నడు భాగం వరకు కనపడతారు. అయితే ఎక్కడ చూసినా సరే వినాయకుడి తొండం ఒక ఇంత ఉంటుంది, గణపతి తొండం ఒక 2 అడుగులో 3 అడుగులో ఉంటుంది. అయితే ఈ తొండం భూమిలోకి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఈ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అనేది మనకు తెలియదు. ఇది ఈ తొండానికి మొదలెక్కడో మనకు తెలియదు.